హత్య కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాక్షుల అనుమానాస్పద మరణాలపై సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో 16 మందితో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ డీఎస్పీ ఆధ్వర్యంలో 3 సీఐలు, 2 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్లతో సిట్ ఏర్పాటు చేశారు. 2 రోజుల్లో పులివెందులకు సిట్ వెళ్లనుంది. అటు పులివెందులలో వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం పూర్తి చేశారు. పులివెందులలో రంగన్న మృతదేహానికి 4 గంటల పాటు రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణులు రంగన్న మృతదేహం నుంచి పలు అవయవాలు సేకరించారు. ఆ అవయవాల్ని భద్రపరిచి పరీక్షల కోసం తరలించారు. సిట్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో వైద్యులు రీపోస్ట్ మార్టం ప్రక్రియను నిర్వహించారు. వివేక హత్య కేసులో అత్యంత కీలక సాక్షి కావడంతో రంగన్న మృతి చెందగానే తొలుత ఓసారి పోస్ట్ మార్టం నిర్వహించారు. అందులో ఏమీ తేలలేదు. కానీ ప్రభుత్వ పెద్దలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో రీపోస్ట్ మార్టం చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో మంగళగిరి, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు కడప రిమ్స్ మెడికల్ కళాశాల వైద్య బృందం ఆధ్వర్యంలో పులివెందుల పోలీసులు, ఆర్డీఓ సమక్షంలో మరోసారి శవ పరీక్ష చేశారు. పూడ్చిపెట్టిన రంగన్న డెడ్ బాడీని వెలికితీసి శరీరంపై ఎక్కడైనా గాయాలు ఉన్నాయా లేదా అనే అంశంపై వైద్య బృందం, నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం నుంచి తల వెంట్రుకలు, కాలి గోళ్లు, చేతి గోళ్లు, మరికొన్ని అవయవాల్ని సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి పరీక్షించనున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించే సమయంలో రంగన్న భార్య సుశీలమ్మ కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు ఆ ప్రాంతానికి 200 మీటర్ల పరిధి వరకు ఎవరిని అనుమతించలేదు. మరోవైపు 2019 మార్చి 15న వివేక దారుణ హత్యకు గురయ్యారు. 2020 జూలై 18న దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ ఇప్పటిదాకా 8 మందిని కేసులో చేర్చింది. వీరిలో ఎర్రగంగిరెడ్డి మినహా మిగతా నిందితులు బెయిల్పై బయట తిరుగుతున్నారు. ఇప్పటిదాకా 3 సిట్లు సిబిఐ విచారణ చేపట్టినా ఇంకా హత్యకు సూత్రధారులు ఎవరూ గుర్తించలేదు. ఓవైపు ఏళ్ల తరబడి విచారణ సాగుతుంటే ఇంకోవైపు ప్రధాన సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా సాక్షుల మరణాలపై చర్చించి రాత్రికి రాత్రి సిట్ ని ఏర్పాటు చేశారు.